హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను వంకాయ జినుగులు కూర ఎలా చేసుకోవాలో నేర్పిస్తాను. వంకాయలు జినుగులు, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే వంకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. జినుగులు ఇవి శ్రీకాకుళం అటు సైడ్ బాగా దొరుకుతాయండి, వీటిని జినుగులు అంటారు. పచ్చిమిరపకాయలు, నానబెట్టుకుని చింతపండు, పోపు దినుసులు, ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, ఇంగువ, ఆయిల్. మళ్ళీ ఇంకోసారి చెప్తానండి. వంకాయ ముక్కలు, చినుగులు, పచ్చిమిరపకాయలు, చింతపండు, పోపు దినుసులు, ఆయిల్. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని జినుగుల్ని ఫ్రై చేసుకోవాలండి, కొంచెం ఎర్రగా. కొంచెం బాగా రెడ్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేయాలి. చూసారు కదండి, ఇది ఇలాగా బాగా ఎర్రగా వేగిపోయి అది టప్ 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 అని పేలిన సౌండ్ వస్తుంది. ఇప్పుడు బాగా వేగినట్టు. కొంచెం కలర్ మారుతాయి, మారినా పర్వాలేదండి, ఏమవుదు. ఇప్పుడు మనం దీంట్లో వాటర్ పోసుకుందాం. వాటర్ పోసుకొని ఒకసారి బాగా ఉడకాలండి. ఉడికిన తర్వాత దీని కలర్ అంతా వాటర్కి వచ్చేస్తుంది కాబట్టి ఒకసారి ఉడికించిన తర్వాత ఒక్కసారి ఉడికాక ఈ వాటర్ని మనం మళ్ళీ వంపేయాలి, మళ్ళీ వాటర్ పోసుకోవాలి కదండి. ఇది ఉడుకుతుంది. ఉడికినప్పుడు ఇక వాటర్ కలర్ చేంజ్ అయిపోతుంది. ఇలాగా ఈ వాటర్ని తీసేసి మళ్ళీ మనం వాటర్ పోసుకోవాలి. కదండి, ఆ వాటర్ తీసేసాను, రెడ్ కలర్ వాటర్ తీసేసి వాటర్ వేసాను. ఇప్పుడు మనం ఇందులో వంకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. పచ్చిమిర్చి ఇలా చిదిపేసి వేసేస్తున్నాను. ఇది కొంచెం బాగా ఉడకాలి, ఉడకనిద్దాం. ఇది ఉడకపట్టిందండి. దీంట్లో నేను పసుపు వేసాను. ఇప్పుడు సాల్ట్ కూడా వేస్తున్నాను. బాగా ఉడకాలి, గింజ మెత్తపడాలంటే. మీకు కుక్కర్ ఉంటే మీరు కుక్కర్లో ఉడికించుకోవాలనుకుంటే 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోండి, ఫాస్ట్గా అయిపోతుంది. నేను ఇలా ఉడకపెడుతున్నాను. ఆ జినుగులు అనేవి కొంచెం మెత్తగా అవ్వాలి, అప్పటిదాకా ఉడికించాలి. చూసారు కదండి, మన జినుగలు వంకాయ ఉడికిపోయింది. ఈ గింజలు చూసుకోండి, ఇలాగా మెత్తగా అవ్వాలి. ఇలాగా మెత్తగా అయిపోయి ఉడికిపోయిందండి. ఇది మనం వార్చేసుకొని తాలింపు వేసుకుందాం. చూసారు కదండి, దీంట్లో మనం ఆయిల్ పెట్టుకున్నాం, తాలింపు గింజలు వేసేసుకుంటాం. ఆవాలు, మినపప్పు, ఇంగువ, ఎండుమిర్చి,
ఇప్పుడు ఇందులో కరివేపాకు, ఇది కూర ఉంది కదండి, ఆ కూర పెట్టుకున్నాం కదా, వంకాయలు, ఉల్లిపాయలు, ఇప్పుడు ఇందులో చింతపండు వేసుకుందామండి. కూర ముద్దగానే ఉంటుంది. దీనిలో ఒక 5 minutes ఉడకనిద్దాం. ఇది ఉడుకుతున్నప్పుడే కొద్దిగా అల్లం కొట్టుకొని వేసుకోవాలండి. అల్లం ఇష్టం లేని వాళ్ళు కొత్తిమీర వేసుకోవచ్చు టేస్ట్ కోసం. మూత పెట్టుకొని ఆ పులుగు పట్టేదాకా ఒక 2 minutes ఉంచేస్తాము. చూసారు కదండి, మన వంకాయ జినుగులు ముద్ద కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకుంటాం. వంకాయ జినుగులు ముద్ద రెడీ అయిపోయిందండి. ఈ జినుగులు అనేవి వంటకి చాలా మంచిది. మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో కొత్త రకం ట్రెడిషనల్ వంటతో మీ ముందుంటాను. మీ కమలా సురేష్.